ఆగండి ఆగండి, ఒక్క నిమిషం ఈ వీడియో కోసం టైం ఇస్తే మీకు 50-60లో రావాల్సిన షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ స్ట్రోక్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు 30-40లోనే వస్తున్నాయి కదా. మీరు మీ హెల్త్ ని ఒక 10-15 ఇయర్స్ అయినా హోల్డ్ చేసిన వాళ్ళు అవుతారు. లేదంటారా మాకంత టైమే లేదండి, 24 అవర్స్ లో మేము 20 అవర్స్ బిజీగా ఉంటాము అంటారా? ఉండండి, ఫ్యూచర్ కోసం అంటే ఫ్యూచర్ హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ కోసం అయితే మనీ అనేది సేవ్ చేసి పెట్టుకోండి. తినడానికి కష్టంగా ఉన్నా ఇది నిజం కదండి, ఒక హాఫ్ అన్ అవర్ మనం హెల్దీ ఫుడ్ చేసుకొని తినడానికి టైం ఇవ్వట్లేదు. అయితే ఈ వీడియోలో మనం చప్పటివి తినండి, పచ్చివి తినండి అని చెప్పట్లేదండి. చాలా మందికి చిన్న పిల్లలు కాంచి పెద్దవాళ్ళ వరకు దోశ అంటే చాలా ఫేవరెట్ కదా. దాన్నే మనం కొంచెం హెల్దీగా చేద్దాము. ఇండియన్స్ ఆల్ టైమ్ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ కదా దోశ. అయితే దీని క్వాంటిటీ ఏది ఎంత వేయాలనేది నేను మొత్తం చెప్పను, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికి తెలుసు. కానీ ఇందులో మిల్లెట్స్ ఎన్ని యాడ్ చేయాలనేది మాత్రం చెప్తాను. 1 కప్పు మినపప్పుకి 3 కప్స్ రైస్ తీసుకుంటే దాంట్లో మనం 1.5 కప్ వరకు రైస్ తీసుకోండి. మిగతా 1.5 కప్ ఏంటంటే ఏవైతే మీరు మిల్లెట్స్, అరికెలు, కొర్రలు, జొన్నలు ఇలాంటివి ఏవైనా ఒక 5 రకాలు మొత్తం సమానంగా 1.5 కప్ తీసుకోండి. మిల్లెట్స్ ఏవి వేసినా మనకి టేస్ట్ అనేది డిఫరెన్స్ తెలియదు కాబట్టి ఈజీగా మనం దోశలో కానీ ఇడ్లీలో కానీ యాడ్ చేసి పిల్లలకి, పెద్దవాళ్ళకి ఈజీగా పెట్టేయచ్చు అనమాట, అంటే తినే వాళ్ళకి కూడా. సో అది నేనైతే ఇక్కడ అటుకులు కూడా యాడ్ చేశాను. అటుకులు యాడ్ చేస్తే ఏంటి అంటే మనకి దోశ చాలా క్రిస్పీగా వస్తుంది, అలాగే మెత్తగా వస్తుంది. కొంతమందికి క్రిస్పీగా నచ్చదు, అలాగే అందరికీ మెత్తగా కూడా నచ్చదు కదా. సో ఇద్దరికి ఇష్టమైనట్లుగా ఇలా వస్తుంది అనమాట, చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇది టమాటా, కొత్తిమీర పచ్చడి చేసి అయితే సర్వ్ చేశాను. మీరు ట్రై చేస్తే తప్పకుండా కామెంట్